హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సాంబార్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కందిపప్పుని 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడకబెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో కొద్దిగా చింతపండు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా మరియు క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నె తీసేసుకొని దానిలో కొద్దిగా నూనె పోసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు మరియు ఎండుమిర్చి కూడా వేసి కొద్దిగా దూరగా వేయించుకోండి. పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసి ఒక్క 2 నిమిషాలు వేయించుకోవాలి. వేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు వేయించేసుకోవాలి. ఇది అలా కలుపుతూ క్యారెట్ ముక్కల్ని ఇంకా టమాటా ముక్కల్ని కూడా వేసేసి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని ఒక్కసారి కలగలుపుకొని పెట్టేసుకోండి. కొద్దిగా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసి మరొకసారి కలిపి పెట్టేసేయండి. ఇది ఇలా కలుపుతూ ఉండగా కందిపప్పుకి సంబంధించిన పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. కందిపప్పులో ఐరన్ మరియు కాల్షియం ఇంకా ప్రోటీన్స్ ఇంకా పొటాషియం అండ్ మెగ్నీషియం కూడా ఉంటాయి. సో కందిపప్పు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో ఇంకా వెయిట్కి సంబంధించి లో గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా కందిపప్పు అనేది బెస్ట్ ఆప్షన్గా చెప్పచ్చు. ఇప్పుడు వంటలోకి వెళ్తే చింతపండు ఏదైతే నానబెట్టుకున్నామో స్మాష్ చేసుకొని ఆ చింతపండు రసాన్ని మొత్తం వడగట్టేసుకొని ఉడుకుతున్న ఆ కూరగాయలలో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా సాంబార్ పొడి ఇంకా ఫ్లేవర్నెస్ కోసం కొద్దిగా షుగర్ లేదంటే బెల్లం వేసుకున్నా కూడా ఆ పులుపు అనేది తగ్గుతుందండి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో అది కూడా దానిలో వేసేసుకొని హైలో పెట్టేసుకొని ఒక్కసారిగా కలిపేసుకోండి. ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకొని దించేసుకొని సర్వ్ చేసేసుకోండి. వేడి వేడిగా హాట్ అండ్ హాట్ యమ్మీ సాంబార్ రెడీ. లైక్ అండ్ షేర్.